movies. Rami Dhar, director Keshavandan, producers Sohanlal Rathod, Keshula Brothers, A. Dhanalakshmi, Chinababu Naik, వీళ్ళందరినీ కూడా వేదిక కావాల్సిందిగా కోరుతున్నాను. ఎంత ఎత్తు ఎదిగినా సరే మనిషి అలాగే ఉండాలి అని కొంతమంది చూసినా తెలుస్తుంది. కొంతమంది కేవలం కొంత పేరు రాగానే ప్రముఖం అయిపోయాం అనుకుంటారు. కానీ ఏనాడు ఆయన ఆ జోలికి పోలేదు, ఆ కీర్తి దాహం లేదు. తను మాత్రం తను అనుకున్న బాంబే నుంచి వచ్చిన దర్శకులు సంజీవ్ రాథోడ్ గారు, పాశం యాదగిరి గారు, క్రాంతి గారు, పృథ్వీరాజ్ గారు, రాజు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చరిత్ర ఒక టైంలో భారతదేశంలో 50 కోట్లు ఉండేవాడికి దాంట్లో ముఖ్య తెలవంకటి కోట. వాళ్ళ క్యారవాన్ అంతటూ కొన్ని మైండ్ పాటు వెళ్ళేది. కాశ్మీర్ నుంచి కాశ్మీర్ ఏంటంటే పరిచయం నుంచి కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు కొత్త వ్యాపారం వాళ్ళే చేసేవాళ్ళు. రాజులు పంపించేంత గొప్ప సంపద ఉండేవాళ్ళు. టైంలో అక్బర్ కాలంలో మాలోకి అని చెప్పని చాలా నేరవలిత అందగత కలిజీలు తెలుసు ఆవిడికి. అక్బర్ ఆవిడ కళ్ళు వేసి ఎక్కడికక్కడ పంజాబ్లో వ్యాపారం ఆరంభిస్తాయి. ఆవిడ వెళ్ళి అక్బర్ని వాదనలో ఓడించి మళ్ళీ అందరికి దారి జరిపించింది. తన ముఖ్యుడైన మాలోకి ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మైదానాలు పవార్స్ ఇప్పుడు ఆ స్థితిలో ఇచ్చి పెట్టుకున్నారని అనిపిస్తుంది. భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఓడిలో రావాలని చెప్పని ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి అదే ఆర్టిస్ట్ టెక్నీషియన్కి మంచి కీర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణ మనకు ఆశించినటువంటి అవసరాలకి నాకు ఈ సినిమాలో పోస్ట్ ఇవాళ మనకు ఆనందం వస్తుంది. దర్శకులు మాకు ఒక కృషి ఈ రోజు
ఈ మూల సంపద, మూల వనరులు, మూల వాసులకే చెందాలని ఆదివాసీల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసింది అమోఘమైన పనిచేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి అటువంటి ఏ బంజారాస్ గురించి, ఏ నాయకుల గురించి, ఏ రథోడు గురించి, ఏ సవాల్ గురించి, ఏ భవాల గురించి ఈవేళ ఈ సినిమా తీశారో, ఈ సినిమాకి ఇలాంటి జ్ఞానం సంపాదించాలి, పొందాలి, 10 మందికి పంచాలి, మన జాతికి జాగృతం చేయాలి అని అమోఘుని కొట్టి వ్యాపారమే కాదు, పోరాటం చేసిన అమోఘుని పోదులు లఖించా బంజారా అయితే లఖించా బంజారా ఎంత గొప్ప సిక్కు మత గురువు గురునానక్ గారి హెడ్ని మత పిచ్చోడు నరికేస్తే ఎవరైనా దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా కథం చేస్తామంటే నానక్ గారి భక్తులతో పాటు ఈ పేరు లఖించా బంజారా గారు వెళ్ళి ఆ తలకాయ తీసుకొని వచ్చి ఆ భక్తులతో కూడుకొని దహన సంస్కారం చేసుకొని ఎవరు వస్తారండి ఆయన మానవాడి కోసం ఆయన అంతేకాదు నిజాంకి వ్యతిరేకంగా, పటేల్ పట్వానికి వ్యతిరేకంగా, త్వరలోకి రాజధానికి వ్యతిరేకంగా అమోఘన ఫైట్ చేసి తెలంగాణ వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన ప్రాణాన్ని బలిదానం చేసినటువంటి దొడ్డి కొమరి గారి యొక్క ఆయన మరణంతో గొప్ప రోజు ఈ వారి వీడు ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, పోస్టర్స్ లాంచ్ చేయడం కానీ, ఇవాళ ఈ మగో మేము సినిమా తీసాం జ్ఞానిదారు అని ప్రజలు చెప్పడానికి కోసం చేసిన పని కానీ మోసం పడిపోయి దీన్ని మనస్ఫూర్తిగా దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని, శ్రేయోభిలాషుల్ని, పెద్దల్ని అందరం కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. అంత గొప్ప రోజు నాడు, అంత మహానుభావ జగన్ గుర్తించిన రోజు నాడు ఇవాళ రాజ్యసభకి చేయడం ఏ మహానుభావులు అయితే ఎవరైతే ఈ జాతి కోసం, పీపుల్ కోసం పోరాటం చేస్తారో ఆయుష్ ఈ పంచాయతీ సాంప్రదాయం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ యుద్ధాలు ఏంటి, వాళ్ళ వ్యాపారాలు ఏంటి, వాళ్ళ దయాలేంటి, అభినయాలేంటి అన్నింటికి నుంచి వాళ్ళు ఎలాగ దోపిడికి, రాత్రికి, పేరుకి గుడిగా పడ్డారు. అలాంటి చరిత్రని, నిక్షిప్తంగా ఉన్న చరిత్రని ఒక జ్ఞానవంతులు, జ్ఞానిగా ఇదిగో మన తాత్కారాలు మెరుగుపించారు. ఈ బాధలు పడ్డారు, ఈ కష్టాలు పడ్డారు, పోరాటం చేశారు. కాబట్టి మన సంపద, మన మనుగడ కోసం, మన ఆస్తి, మన మనుగడ కోసం, సమస్తం కూడా మన మనుగడ కోసం, మనం కేవలం మన కోసమే కాదు, ప్రపంచ పీడిత ప్రధాని కోసం అందరూ కూడా త్యాగం కావాలి, కృషి చేయాలి అనే గొప్ప సందేశాన్ని జ్ఞానవంతులు వచ్చి ఈ మన జాతి, ఈ మన పెద్దలు చెప్పండి, దీనికోసం కృషి చేయాలి, మళ్ళా మన జాతి పెరగాలి, ఉండాలి, 10 మందికి మేలు చేయాలి అనే గొప్ప సందేశం ఇచ్చిన ఈ సినిమా నిర్మాతని ఇక్కడ సినిమాకి ఖర్చు కావాలి. మా జాతి మీద మా గౌరవం ఉంది, మా జాతి గురించి, మా గొప్పతనం గురించి, మా భాష గురించి, మా సాహిత్యం గురించి 10 మంది తెలియాలి. సినిమా మీడియా, సినిమా మీడియా పప్పుల మీడియా హాలీవుడ్ చిత్రాన్ని నా చేతిలో నిలబెట్టే ప్రపంచ చరిత్ర మార్చేసినటువంటి సినిమా. అలా సినిమా ద్వారా నా జాతికి నేను చెప్పాలని ముందుకు నిర్మాత అమ్మ ధనలక్ష్మి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, సోహన్ లాల్ గారికి, కేశవ బ్రదర్స్కి, నిర్మాతలందరూ నేను సినిమాలు చెప్తూ ఇంత గొప్ప చిత్రాన్ని రాసి దర్శకత్వం వహించినటువంటి కేశవనందన్ గారికి, ప్రేమచంద్ర నాయక్ గారికి, మా హృదయపూర్వక సినిమాలో జయసింగ్ రాథోడ్ నా మిత్రుడు, నేను రమ్మని ముఖ్య నిర్మించిన వీర తెలంగాణ సినిమాలో మంచి వ్యాఖ్యానంతో పుస్తక వేయించా. ఇలాంటి రాథోడ్ గారి ఇవాళ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు. శభాష్, సినిమా బాగా అనుకుంటారు. ఓకే, హీరో గారు రాంబాబు గారు, ఆల్ తమ్ముడు, రిమైనింగ్ థ్యాంక్స్ తమ్ముడు, కలిగే దర్శకుడికి, కెమెరామెన్ గారికి, అందరూ కూడా నేను ఆదిపరుచుకుంటూ సభ నడిపిస్తున్న పెద్దలు వారి వందనాలు చెప్తూ
ఇంత గొప్ప చిత్రాల యొక్క పోస్టర్ని నాతో ఆవిష్కరణ చేసినందుకు యూనిట్ నేను మనసులో నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఏం సినిమా తీశారో దళిత ఫిలిం దళిత యాక్టర్ తీసుకున్నాను ఆపరేషన్ కదా ఏ ఫిక్షన్ ఉందో ఏ వనసం యాక్ట్ ఉందో ఇలాంటి యాక్టర్ని ఆరోగ్యం దూరం చేస్తూ అభివృద్ధి పేరు సంపదని సమస్తాన్ని కూడా కొంతమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకురావడం కోసం కృషి చేసుకునే ప్రభుత్వ విధానం చాలా దుర్మార్గం ఉన్నాయి. ప్రజలు సంపదని మొత్తం కాగేస్తున్నారు. వీళ్ళు 100 మందికి చిన్న సంపద కేవలం 10 మంది తింటున్నారు. ఇది ఎగ్రెషన్ మేము ఫైట్ చేస్తాం అని ఉద్యమాలు ఎక్కడ పడుతున్నాయో ఆ ఉద్యమాన్ని అంచనా వస్తుంది ఆపరేషన్ కదా. ఆపరేషన్ కదా లాంటి సినిమాయే గాలిగా మా మూల సంవత్సరాలు మా మూల రకాలు ఫైట్ చేసిన ఈ పార్టీ ఎలా ఫైట్ చేసుకుంటే ఆపరేషన్ కాగా ఎలా ఫైట్ చేసిన చెప్తారు. ఇందులో ఉన్న హీరోలు కథానాయకులు మొత్తం సినిమా అందరూ మనసుకు చెప్తున్నా సినిమా మనకి హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. గుడ్ లక్. सबको हिंदी में बात कर सकता हूँ, सबको आता है। नमस्कार, मैं संजीव कुमार राठौड़, मैं प्रोड्यूसर एंड डायरेक्टर हूँ। महाराष्ट्र फाइल्स मराठी मूवी है। अभी मेरा मूवी 12 जून को रिलीज हुआ है और अभी तक चल रहा है सक्सेसफुली। एंड उसमें भी जो है द महाराष्ट्र फाइल्स में भी एक बंजारा कैरेक्टर की स्टोरी जो है कि हम लोगों ने बताई है और वो महाराष्ट्र में सक्सेसफुली रन हो है। तो अभी मैं अपने जो मूवी ज्ञानीधर मूवी के लिए यहाँ पे आया हूँ और केशव नंदन जी जो डायरेक्टर जो है उन्होंने मुझे इन्वाइट किया था और बाकी राम बाबू हम लोगों ने पहले उनका पैचवर्क थोड़ा सा जब चल रहा था तभी देखा था हम लोगों ने ताज कृष्णा में लास्ट टाइम में। और बहुत अच्छी मूवी है, ट्रेलर बहुत अच्छा लगा हम लोगों को। मेरी बेस्ट विशेष है सभी कास्ट एंड क्रूज को, ऑनरेबल विजय जी, हरिंद्र प्रसाद जी, नारायण मूर्ति जी, बहुत अच्छा आपने सभी लोगों ने बहुत अच्छा ये किया। डायरेक्टर समुद्र गार एंड सभी डिग्री को मैं धन्यवाद देता हूँ और स्पेशली आपकी पूरी टीम को, अपने प्रोड्यूसर सोनलाल राठौड़, कृष्णा ब्रदर्स, इन लोगों को स्पेशली थैंक करता हूँ कि बंजारा कम्युनिटी की जो स्टोरी जो है इतने बड़े लेवल के ऊपर आप लोगों ने बताई है, इसलिए आप लोगों का सबका धन्यवाद करता हूँ। एक्चुअली तो 15 करोड़ पूरे देश में जो है कि बंजारा पॉपुलेशन है। 24 राज्य में अलग अलग स्टेट्स में जो है कि बंजारा कम्युनिटी का पॉपुलेशन है। अभी धीरे धीरे जो है कि बंजारा कम्युनिटी में जो है अपनी स्टोरियां डेवलप कर रहे हैं सब, एंड दे आर क्रिएटिंग वन स्पेशल बंजारा फिल्म इंडस्ट्री। और ये एक पहल है, मैं बहुत शुभकामनाएं देता हूँ। और तेलुगु इंडस्ट्री भी बहुत सपोर्टिव है बंजारा कम्युनिटी के जो फिल्म बन रहे हैं। तेलुगु के सभी लोगों का भी मैं धन्यवाद करना चाहता हूँ और ऐसे ही सपोर्ट करते रहिए, क्योंकि ये बंजारा कम्युनिटी एक रीजनल सब रीजनल इंडस्ट्री है। अपने एक मिट्टी का जो आवाज है वो सुनाने के लिए जो है कि ज्ञानीधर मूवी बनाई है। मैं अभी देखा हूँ, बहुत अच्छा है और आप सभी लोगों ने देखना चाहिए। पूरा मैं तो पूरे तेलंगाना के लोगों को, तेलुगु लोगों को और बाकी मराठी भी हम लोगों को जब बंजारा में आएगा, महाराष्ट्र में भी आपका प्रमोशन करेंगे। और आप सभी को बहुत बहुत शुभकामनाएं। डायरेक्टर केशव नंदन जी, बहुत बहुत शुभकामनाएं, बेस्ट विशेष, ऑल द बेस्ट। కాబట్టి ఈ రోజు ఒక మంచి రోజు చూసి వీళ్ళు ఈ ప్రోగ్రాం ఇచ్చారు.
చరిత్రాత్మకమైన దినం ఈరోజు కొమ్మరయ్య వర్ధంతి, తర్వాత అల్లూరి సీతారామరాజు జన్మదినం. ఈ రోజే 1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటం మొదలైన రోజు. ఇట్లా శరవణరాజు పెద్ద కవి, ఆయన కూడా ఈ రోజే అమరుడైన రోజు. ఆయన చాలా పాటలు రాశాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం చెప్పాలంటే మన అన్న నారాయణమూర్తి గారు చెప్పారు. అంటే ఏదైనా కూడా మనం ఇక్కడ బతుకుతున్నామంటే అడవులు లేకపోతే మనం ఆక్సిజన్ లేదు బతకలేదు. కాబట్టి అడవులనే మెల్లమెల్ల అభివృద్ధి తోటి నాశనం చేసేస్తుంది. అందుకే మేము అప్పుడు కూడా చాలా పాటలు రాశాం. జంగల్ మే చాంది రే, జమీన్ మే సోనా రే, बैल डिला डिला नहीं खनिजों का किला रे, आदिवासी जंगल का आहट देखो रे, हालत देखो रे, इतना सारी जंगल में भूखा क्यों रे, प्यास क्यों रे. तक में जन्नत मंडल ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు ఏ ఆడియం బోడియం जुम्मा केरी जुम्मा अरे तेरे बन जाए रे, जुम्मा केरी जुम्मा अरे तेरे बन जाए रे అని దీని మీద చాలా పాటలు రాసినాం, పాటలు పాడినాం జనంలో. కాబట్టి అందుకోసం ఈ సినిమా ఏదైతే ఉందో ఒక మంచి సినిమా, అంటే ఒక విస్థాపన కోసం. ఏదైనా కూడా ఇప్పుడు జ్ఞాని అంటే ఏంటిదంటే మెదడు అందరికీ కూడా మనకు 1350 గ్రాముల మెదడే ఎవరికైనా కానీ, కానీ దాని కెపాసిటీ ఎంత 2 లక్షల జీబీ కెపాసిటీ. కానీ ఎవరి అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది అదంతా. కాబట్టి జ్ఞానం అంటే ఇక్కడ మట్టిలో పుట్టి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతుందో పెద్ద పెద్ద చిత్రకారులు అయిపోయారు ఈ రోజు. కాబట్టి వాళ్ళే నిజమైన జ్ఞానం. అంటే ప్రపంచాన్ని మొత్తం అభివృద్ధి చేసే వాళ్ళే జ్ఞానులు, ప్రపంచాన్ని సృష్టించే వాళ్ళే జ్ఞానులు. కాబట్టి తన కనుగుడ్లను తీసి మనకు వెలుతురు పెట్టిన ఆ కార్మికుడు ఎవరుతుందో పెద్ద జ్ఞాని. తన నరాలను తీసి ఈ బయలు తీసుకొచ్చిన జ్ఞాని ఎవరైతుందో ఆయన కార్మికుడు పెద్ద జ్ఞాని. మనకు ఈ గొంతు మీ అందరికి వినిపించేటట్టు చేసిన ఈ మైకు తయారు చేసిన ఎవరైతే వాళ్ళ జ్ఞాని. కాబట్టి జ్ఞాని కోసం ఎవరైతే మట్టిని చూసిన వాళ్ళే పెద్ద జ్ఞాని అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సినిమా ఏదైతుందో నేను ప్రధానంగా భూమి కోసం సినిమా. భూమి ఎందుకోసం భూమి కోసం బయట అంటే ప్రతిది కూడా భూమిలో ఉన్నది, ప్రతిది కూడా భూమి నుంచే వస్తున్నది. అందుకే ఎప్పుడో తిరుమలరాజు కూడా కొండలు పగిలేసినాం, బండలను పిండినాం, మా నెత్తుల చెంతగా ప్రాజెక్టులు గట్టినాం, శ్రమ ఎవరిదిరో సిరియరో ఎవరిదిరో ఎప్పుడన్నాడు 80లో ఆయన. కాబట్టి ఇట్లా ఈ ఏదైతే సృష్టికర్తలు ఉన్నారో మట్టి నుంచి సృష్టికర్తలే. ఆదివాసులు ఏదైతే ఉందో ఆదివాసులు లేకపోతే మనం లేము. కాబట్టి ఈ రోజు ఈ సినిమా ఏదైతే ఉందో ఒక బ్రహ్మాండంగా ఆడాలని చెప్పేసి ఈ సినిమా నిర్మాతలు కావచ్చు, దాని రచయితలు కావచ్చు, దానికి పనిచేసిన అందరూ మాకు సినిమా కోసము రాజమూర్తి అన్నట్టు ఉన్నంత జ్ఞానం మాకు సినిమా కోసం లేదు. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసాం కాబట్టి సినిమాలు అంత పెద్దగా మేము చూడకపోతుంటుంది. ఎందుకంటే చాలా రేర్ సినిమాలే మేము చాలా మంచి సినిమాలు ఏవైతే కొన్ని పాటలు మంచి పాటలు ఉంటాయో అటువంటి సినిమాల కొద్దిగా ఆ పాటల కోసం చూస్తుంది. కాబట్టి ఈ సినిమా కోసం ఏదైతుందో అది చాలా జయప్రదం కావాలని మీ రచయిత కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దీనికి అంతా పనిచేసిన అందరికీ కావచ్చు, వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ తర్వాత వాళ్ళు చేసే పండుగ సామూహికంగా జరుపుకునే పండుగ. ఆయన అందరూ ఈ చిత్రం ఫంక్షన్ చేసినటువంటి పెద్దలు గురువులు నారాయణమూర్తి గారికి, విజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జ్ఞానిదార్ లాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ లాంగ్వేజ్ లో చాలా తక్కువ సినిమాలు వేలమైన లేకపోవచ్చు. ఎందుకంటే జ్ఞానిదార్ అనే చిత్రం బంజారా గురించి ఆ లాంగ్వేజ్ లో, హిందీలో, తెలుగులో ఈ 3 లాంగ్వేజ్ లో ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ
డైరెక్టర్ కేశవన్ గారికి కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ అండి. అలాగే ఈ నిర్మాణాలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కమర్షియల్ గా డబ్బు కోసం చేస్తున్నారు జనరల్ గా, కానీ బంగాళా కోసం చేసిన ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సంజయ్ పాండ్యా గారు, ఎంతమంది స్వతంత్రులు